దయామయుడవైన మా తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మరి ఒక పర్యాయం యూట్యూబ్ దగ్గర మమ్మల్ని అందరినీ కలిపి మీ మాటలు వినేదానికి మమ్మల్ని ప్రేరేపించినందుకే స్తోత్రాలు. వింటున్న వారందరూ జాగ్రత్తగా మీ మాటలు విని ఆత్మీయ మేలు పొందేదానికి కృప చూపించమని ఈ దినము ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనం, నా చేతిలో నుండి విడిపించువాడెవడు లేడు. నైదర్ ఈస్ దేర్ ఎనీ దట్ కెన్ డెలివర్ అవుట్ ऑफ माई हैंड. मेरे हाथ से कोई नहीं छुड़ा सकता. దేవుని చేతి ఎంత బలమైందండి. నా చేతిలో నుండి విడిపించువాడెవరు లేడంటాడు. అందుచేతని మీరు నా చేతిలో ఉన్నారు. నా చేతిలో నుండి ఎవరు నిన్ను అపహరింపడు. దేవుని చేతిలో ఏ సంఘం, ఏ క్రైస్తవ కుటుంబం, ఏ విశ్వాసి, ఏ కాపరి ఉంటాడు, వాళ్ళు బలవంతులండి, శక్తివంతులు. దేవుని చేతిలో ఉండాల. దేవుడు మనం పట్టుకొని నడిపించాల. మొదటి సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయం 26వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, జనులకు సజీవులుగాను మృతులకు గాను చేయువాడు యెహోవా. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవా. పాతాళమునకు పంపుచు అందులో రక్షించువాడు ఆయన. కాబట్టి ఈ మొదటి సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా జనులను సజీవులుగా చేసేవాడు, అయితే మృతులను గాను చేయువాడు యెహోవా. బ్రతికించాలన్నా, అయితే సంహరించాలన్నా ఆయన చేతిలో ఉంది. ఆయన మాట వింటే బ్రతుకుతాం. ఆయన మాటను పెడచెవిని పెట్టి విచ్చలవిడిగా జీవిస్తే మృతుల్లో కానికెళ్తాం. ఆయన మాట వినాలి. అది చాలా అవసరమైంది. ఎందరు దేవుని మాట వింటారో వారు బాగుపడతారు. దేశాలు కానీ, సమాజాలు కానీ, విశ్వాసులు కానీ. ఓషియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, మనం యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనం చీల్చివేసెను, ఆయనే మనం స్వస్థపరచను, ఆయన మనం కొట్టెను, ఆయనే మనం బాగు చేయను. దేవుడు బాగు చేసేదానికి రకరకాల పద్ధతులు వాడుతున్నాడు. అయితే మన జీవితాల్లో దేవుని వైపు మరవాలి. దేవుని వైపు మరలుట అవసరమైంది. దేవుని దూరం కావాలి. చీల్చేవాడు అని అంట, అతను స్వస్థపరిచేవాడు అని అంట. దానికి స్వస్థపరిచి యెహోవాను నేనన్నాను. ఆయన మనం కొట్టెను, ఆయన మనం బాగు చేస్తాడు. మనం కూడా మన పిల్లలు తప్పు చేసిన కొడతాం, మళ్ళీ వాళ్ళని ఏం చేద్దాం, ఆదరిస్తాం. తప్పుకు ప్రతిఫలం. కాబట్టి దేవునికి మనం వ్యతిరేకంగా జీవిస్తే మనం దండిస్తాడు, చక్క చేసేదానికి, జీవితాలు సరిచేసుకునేదానికి. కాబట్టి దేవుని మాట వినాలి, దైవ దీవెన పొందాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలంతా మీ మాటల మీద నమ్మిక ఉంచి ఆత్మీయంగా బలపడి మీ కొరకు జీవించేదానికి కృప దయచేయమని, మీ రెక్కల చాటున భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.